నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిషని. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బొగ్గు టెండర్ స్కామ్ గురించి హోరున రాజకీయాలను హీటెక్కించడం, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా ఈ బొగ్గు గనుల గురించే బాగా ఫోకస్ చేయడం. ఏ రోజైతే హరీష్ రావు గారు విత్ అన్ని ఆధారాలతోటి, అన్ని ఎవిడెన్స్ తోటి ఈ యొక్క సింగరేణిలో స్కామ్ జరిగింది, ఈ టెండర్ల స్కామ్ జరుగుతూ ఉంది అనుకుంటూ ఏ రోజైతే రేవంత్ రెడ్డి బామ్మర్ది అయిన సృజన్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ, ఆయన ఎన్ని టెండర్లు వేసిన దాని గురించి కానీ, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సింగరేణి గనులను ఏ విధంగా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే దాని గురించి కంప్లీట్గా ఆయన ప్రెస్ మీట్లో కూర్చొని వీళ్ళ యొక్క భాగవతాన్ని మొత్తం బయటపెట్టారు. ఎట్లా బయటపెట్టారు అంటే, నడి రోడ్డు మీద బట్టలేపి పెట్టినట్టుగా రేవంత్ రెడ్డి యొక్క భాగవతాన్ని మొత్తం బయటపెట్టేశారు. వీళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారో అంతా బయటపెట్టేశారు. బయటపెట్టినప్పటికీ మరుసటి రోజే ఇక ఇదంతా ప్రజలకు తెలియకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇక వాళ్ళకు సిట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొని బయటికి రావడం కూడా జరిగింది. అయితే దీని వెనకాల నిజంగానే పెద్ద స్కామ్ ఉంది. ఎంత గొప్ప స్కామ్ ఉందంటే, ఈ సింగరేణి అసలు తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు ఏమనంటారు, నల్ల బంగారం అని పిలుస్తారు. ఈ నల్ల బంగారం భారతదేశంలోనే అత్యంతైన ఖరీదైనది. ఈ ఖరీదైన బొగ్గుని మోస్ట్లీ సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీంట్లో సగం పర్సెంట్ తీసుకొని దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. కొంత ప్రభుత్వం ద్వారా, ఆ సింగరేణి బోర్డు ద్వారా అది నడిచే కార్యక్రమం వైపుగా నడుస్తూ ఉంటుంది. అయితే సెంట్రల్కి ఇది సెంట్రల్ కోల్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో దానికి తగ్గట్టుగా 49% అన్ని పరంగా హక్కుల పరంగా కేంద్రానికి ఉంటుంది. ఆ తర్వాత 51% తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఇక్కడ ఈ సింగరేణి గనులు ఏమైంది, ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ అంటే ఏంది, ఈ టెండర్లో అసలు ఏం జరిగిందంటే మీరు ఒకటి తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని ప్లాన్ చేసిండు. ఏ విధంగా ప్రైవేటీకరణ అంటే, అక్కడ చాలామందికి విజిట్ అయ్యేటట్టుగా ఫలానా సింగరేణి టెండర్లో పడితే ప్రతి ఒక్కరు దాన్ని చూసి దీన్ని ఏ విధంగా టెండరైజ్ చేసుకుంటారు, ఏ విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి విజిట్ అవ్వాలి, చూడాలి, ఆ తర్వాత టెండర్లు వేయండి అనుకుంటూ ఈ సింగరేణి బోర్డు అయితే ఉంటుందో ఆ బోర్డు ఆహ్వానిస్తుంది. వీళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసేసారు అన్నట్టు. అంటే ఎవరు చూడొద్దు, ఏం చేయొద్దు, ఇది రేవంత్ రెడ్డికే మొత్తం సొంతం అన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు చేసేసిండ్రు. చేసిన తర్వాత ఏం జరిగింది, మరి యూనియన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు దీని మీద అతన్ని అడిగితే, ఈ కోల్ మైన్ టెండర్ గురించి కానీ, ఈ నైని బ్లాక్ కోల్ టెండర్ గురించి కానీ నాకేం తెలియదు అంటాడు. మరి ఏం తెలియకుంటే గాడిద పండ్లు తోమనికి ఉన్నవా అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు, భట్టి గారు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ యొక్క టెండర్ని క్యాన్సిల్ చేసేసిండు, పెట్టి ఎందుకు క్యాన్సిల్ చేసేసారు వీళ్ళు, అసలు దీని వెనకాల అసలు కారణం ఏంటంటే మీరు ఒకటి వినండి. తెలంగాణ రాష్ట్రంలో నల్ల బంగారంగా పిలుచుకొని ఈ యొక్క సింగరేణిలో ఉన్న కొన్ని మైనింగ్ ఏవైతే ఉన్నాయో, కొన్ని బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నైని బ్లాక్ టెండర్ అనే విషయాన్ని, ఈ బొగ్గుగన ఏదైతే ఉందో గత 2 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, యాక్చువల్గా దీన్ని ఏ విధంగా అమ్ముకోవాలి, 2000కు ఒక టన్ను పరంగా అమ్ముకునే కార్యక్రమాలు చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, 4 నుంచి 6,000 రూపాయలకు అమ్మేస్తూ ఉన్నారు. మరి ఇట్లా అమ్మేస్తే సెంట్రల్ మన దగ్గర నుంచి కొంటదా, కొనదు. మరి రేవంత్ రెడ్డి ఎవరికి అమ్మేద్దామని చూస్తున్నాడు ఈ లెక్కన. ఇటు ప్రభుత్వాన్ని కొనుగోలు చేయకుండా, ఇటు ఎవరు కూడా టెండర్లు వేయడానికి వస్తున్న వారిని కూడా అలో చేయకుండా, అక్కడ విజిట్ చేసే అవకాశం లేకుండా, ఇదేదో బ్యాను స్కాము అన్నట్టుగా పెడతారు కదా, ఆ తిరిగి పెట్టేసి వీళ్ళెందుకు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి బొగ్గుని కూడా వదలడం లేదంటే ఇది విచిత్రంగా ఉంది. రేవంత్ రెడ్డికి పేడలో కూడా ఇంత కమిషన్ ఇస్తా అని చెప్తే పేడను కూడా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాడో తెలుసా, ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేసే మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదేం లేదు, ఇదంతా రేవంత్ రెడ్డి చేతిలో పడాలి. మరి దాన్ని ఎవరు నమ్ముదాం అనుకుంటున్నాడు, ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నాడు అనేది కంప్లీట్గా హరీష్ రావు గారు బయట పెట్టేశారు. కానీ దీనిపైన సజ్జనార్ గారు ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వన్ ఆఫ్ ద నిధులు జనరేట్ అయ్యే బొగ్గు గనులది, తెలంగాణ రాష్ట్ర గుండె అని చెప్పుకోవాలి. అటువంటి బొగ్గు గనులు ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ వచ్చిరాని నేరాలపైన, ప్రూఫ్లు లేని నేరాలపైన, ఆధారాలు లేని వాటిపైన సిట్ కమిషన్ వేసేసి నానా డ్రామా చేశారు. మరి ఈరోజు హరీష్ రావు అన్ని పెట్టిండు. సొంత పార్టీలో ఉన్న భట్టి విక్రమార్క కూడా ఏం చేసిర్రు, వాళ్ళ యొక్క దొంగతనాన్ని బయటపెట్టే కార్యక్రమాలు చేసిర్రు. మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మీద సిపి సజ్జన అంటే అంత దమ్ము లేదా వీళ్ళకి? ఒకసారి చూడండి. సృజన్ రెడ్డి కోసమే డైవర్షన్ డ్రామా,
బొగ్గు స్కామ్ కింగ్ పిన్ రేవంత్ బామ్మర్దే. డిప్యూటీ సీఎం వాస్తవాలు దాస్తున్నారు. సింగరేణిలో చాలా స్కామ్లు జరిగాయి. నేను 2 మాత్రమే బయటపెట్టాను. ఆ అన్ని కుంభకోణాల వెనుకున్నది సృజన్ రెడ్డి. ఫోటోలు, వీడియోలు అన్ని ఆధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు వాటిని బయట పెడతాం. బట్టి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బొగ్గు స్కామ్పై సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సైట్ సర్టిఫికేట్పై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే ఈ యొక్క వ్యవహారం అంటే సృజన్ రెడ్డిని మొత్తం వెనక ఉండి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఇది ఓన్లీ నేను బయట పెట్టింది 2 మాత్రమే. మిగతా బొగ్గు గనుల వ్యవహారాలు మొత్తం సృజన్ రెడ్డి వెనకాలే ఉంది. అసలు ఈ సృజన్ రెడ్డికి ఏం అవసరం? రేవంత్ రెడ్డి బామ్మర్ది అయినప్పటికీ సృజన్ రెడ్డికి ఆ బొగ్గు గనులతోటి ఈయనకేం సంబంధం? మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనియన్ కోల్ మినిస్టర్ ఎవరు? మన కిషన్ రెడ్డి గారు ఎందుకని సైలెంట్గా ఉన్నారు? దేనికోసం సైలెంట్గా ఉన్నారు? ఈరోజు తన శాఖలో ఏం జరుగుతుందో తనకే తెలియకుంటే మరి గాడిద పనులతో వణికి ఉన్నాడా? దేనికోసం ఉన్నాడు? అంటే ఇతంది కూడా హస్తం ఉందా? హస్తం ఉంది కాబట్టే ఈరోజు ఈ సింగరేణి టెండర్లో ఏం జరుగుతుందో నాకు తెలియదని అంటున్నాడు. 41% ఉన్న మనిషి బొగ్గు ఆ యొక్క సింగరేణి వ్యవస్థలో 41% అన్ని రైట్స్ ఉన్న కిషన్ రెడ్డి గారు యూనియన్ కోల్ మినిస్టర్ మరి ఎందుకు మాట్లాడడం లేదు? నీకు 49% ఉంది కదా, 51% ఉన్న రాష్ట్రమే ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి వార్డ్ మెంబర్తో సంబంధం లేని సృజన్ రెడ్డిని తీసుకొచ్చి అన్ని టెండర్లు వేయిస్తూ ఉంటే మరి గాడిద పళ్ళు దోవుతున్నాడా కిషన్ రెడ్డి గారు? ఈరోజు ఏం జరుగుతుందో తెలియడం లేదా? ఈరోజు రాష్ట్రాన్ని దోచుకున్నదే కాకుండా ఈరోజు తెలంగాణ గుండెగాని పిలుచుకునే ఆ బొగ్గు గనులు ఈ టెండర్ల విషయం 2015 నుంచి 2025 వరకు ఈ మధ్యకాలంలో ఏనాడు జరగనంతగా జరుగుతూ ఉంటే కిషన్ రెడ్డి ఎందుకు నోరు స్పందించడం లేదు? దేనికని స్పందించడం లేదు? ఈ సింగరేణి డబ్బుల్ని 10,000 కోట్ల రూపాయలని రేవంత్ రెడ్డి గారు మెస్సీ టోర్నమెంట్ కోసము మొత్తం బరిబాద్ చేసేసిండు. ఎన్ని వేల కోట్లు? 10,000 కోట్లు. సింగరేణి యొక్క ఆదాయాన్ని ఆగం చేస్తూ ఉన్నారు, వ్యవస్థని కూలగొడతా ఉన్నారు. మరి ఎందుకని మాట్లాడడం లేదు? ఈరోజు సింగరేణి యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు, ఆ యొక్క ఆదాయాన్ని తమ సొంత ఖర్చులకు వాడుకోవడానికి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా డ్రామాలు ఇస్తూ ఉంటే కిషన్ రెడ్డి ఎందుకు కళ్ళు మూసుకొని పాలు తాగే వ్యవహారాలు చేసుకుంటున్నాడు? అంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు అంటే బీజేపీ ఎందుకు అంతా మూసుకొని ఉంది? బీజేపీ ఈ విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు? బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవిందే కావచ్చు, లేకుంటే కిషన్ రెడ్డే కావచ్చు, ఈ బీజేపీలో ఉన్న బడా బడా నాయకులు కావచ్చు, లేకుంటే మొన్ననే ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు గారే కావచ్చు, వీళ్ళందరూ నోరెందుకు మూసుకొని ఉన్నారు? ఎందుకని ఈ విషయాన్ని బయట తీస్తలేరు? అన్నిటిని పక్క పెడితే కిషన్ రెడ్డికి అసలు రాష్ట్రంలో ఉన్నాడా, మన రాష్ట్ర మంత్రేనా, లేకుంటే పరరాష్ట్ర మంత్రి అన్నది అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు ఆయన. ఎందుకు ఇంత సైలెంట్? ఆయన కూడా స్కామ్లో ఎంత స్కామ్కి పాల్పడ్డాడు? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లస్ కిషన్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిసి ఈ యొక్క వ్యవహారాన్ని, ఈ యొక్క బొగ్గు స్కామ్ని అందులో స్కామ్ పడేటట్టుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. సింగరేణి ఆదాయాన్ని దోచుకునేటట్టుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంది. మొన్నటికి మొన్న భట్టి విక్రమార్క కూడా ఈ టెండర్లను నేను క్యాన్సిల్ చేస్తున్నా అనుకుంటూ ఆయన క్యాన్సిల్ చేసేసిండు. ఈరోజు అన్ని ఆధారాలు హరీష్ రావు దగ్గర ఉన్నా కూడా ఈరోజు మన ఈడీ ఎటు పోయింది, ఈరోజు సిబిఐ ఎటు పోయింది? జాతీయ హోదాలో స్కామ్ జరుగుతూ ఉంది కదా, మరి సిబిఐ దర్యాప్తునకు ఎందుకు కోరడం లేదు? ఎందుకు వాళ్ళు ఇన్వాల్వ్ కావడం లేదు? ఈరోజు నేషనల్ మీడియాలో కావచ్చు, స్టేట్ మీడియాలో కావచ్చు, అన్ని చక్కర్లు కొడతా ఉన్నా కూడా వీళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? హరీష్ రావు గారు విత్ ఆధారాలతోటి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చైతన్యవంతం పరిచే విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు కానీ, ఆ గనుల యొక్క స్కామ్ కానీ అన్నీ బయటపడతా ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి దావోస్లో ఉండి గిన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. వీళ్ళకు సీట్ కమిషన్ వేసుడు, హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సీట్ కమిషన్ వేసుడు, ఇవన్నీ జరుగుతూ ఉంది. కానీ దీనిపైన బాధ్యతలు మాత్రం ఎట్టి పరిస్థితుల కిషన్ రెడ్డి మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని ఎడల ఈ గాడిద పళ్ళుతో వ్యవహారాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఏది ఉండదు.